ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే ఏంటి సార్? మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే అండి దిస్ ఈజ్ WHO బేస్డ్ థెరపీ. అంటే ఐడియల్ క్వాంటిటీలో మీకు ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఎంత తినాలని. అంటే మీరు ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చూస్తుంటారు, కొంతమంది ఓన్లీ ప్రోటీన్స్ తినమంటారు. అంటే యూ టేక్ ఓన్లీ ప్రోటీన్, అసలు ఫ్యాట్స్ 0 చేసేయండి అంటారు. కొంతమంది అసలు రైస్ అవాయిడ్ చేసేయండి, చపాతీ అవాయిడ్ చేసేయండి, ఏం తినద్దు, ఓన్లీ పొద్దున్నే ఎగ్ తినండి, మధ్యాహ్నం కోకోనట్, సమ్ డైట్స్ యూ హ్యావ్ రీసెంట్లీ సీన్. అట్లా కాదండి, యూ షుడ్ హ్యావ్ 30% ఆఫ్ ఫ్యాట్ ఇన్ యువర్ బాడీ, 30% ఆఫ్ ప్రోటీన్ అండ్ 40% ఆఫ్ కార్బోహైడ్రేట్. దిస్ ఈస్ ది రేషియో. సో బేసికల్ గా ఒక బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఎవ్రీ ఇండివిజువల్. లేకపోతే ఏమవుతుందంటే మీకు మజిల్ వేస్టింగ్ వచ్చేస్తుంది. అంటే కార్బ్స్ లేవనుకోండి మీ మజిల్ సన్నబడిపోద్ది, ఫ్యాట్స్ లేవనుకోండి మీ బాడీ బిల్డింగ్ ఉండదు, ప్రోటీన్స్ లేవనుకోండి మీ మజిల్ టోన్ ఉండదు. సో 30-30-40 రేషియోలో తీసుకోవాలి మనం. 30% carbs, 30% No, 40% carbs, 40 carbs, 30 ప్రోటీన్ అండ్ 20 to 30 ఫ్యాట్. అండ్ మళ్ళీ ఆ ఫ్యాట్లో కూడా అండి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లెస్ దాన్ 10% ఉండాలండి. అంటే ఈ కోకోనట్ ఉన్నాయి కదా, ఇప్పుడు కేరళ వాళ్ళు కోకోనట్ ఆయిల్ వాడతారు, దట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. అదేంటంటే వాడచ్చు బట్ లెస్ దాన్ 10%. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక ప్లేట్లో రాగి బిస్కెట్ ఉంది, ఒక ప్లేట్లో కేక్ ఉంది అనుకోండి. ఐ ప్రిఫర్ కేక్ బట్ యూ షుడ్ ప్రిఫర్ రాగి బిస్కెట్. ఎందుకంటే కేక్లో చీజ్ ఉంటుంది, లేకపోతే పీనట్ బటర్ ఉంటుంది, టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది, అవన్నీ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అండి, అవి తినకూడదు. సో అవి ఏంటంటే లెస్ దాన్ 10% మీ డైలీ రికమెండేషన్. మోర్ దాన్ 90% అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండాలి. అంటే ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇట్లాంటివి ఉండాలన్నమాట. ఫిష్ ఆయిల్స్, ఫిష్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇలాంటివి ఉండదు. సో ఇది మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే ప్రాపర్ డైట్ అనమాట. అండ్ లెస్ దాన్ 5 grams సాల్ట్ పర్ డే. లెస్ దాన్ 5 grams అంటే ఆల్మోస్ట్ 1 tablespoon. సో మనం టాబ్లెట్స్ ఎలా వేసుకుంటామో అంత జాగ్రత్తగా మన న్యూట్రిషన్ కూడా నాట్ ఓన్లీ డయాబెటిక్స్, ఎవ్రీబడి. ఆ 30:40:20:30 కరెక్ట్ రైట్. సార్ బేసికల్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక మెయిన్ నోషన్ ఏంటంటే షుగర్ ఫ్రీ వేసుకుంటే, టీవీలో కూడా అది ఇన్ఫ్యాక్ట్ వెయిట్ ఎక్కువ రాకూడదు, ఫ్యాట్గా అవ్వకూడదు అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ షుగర్ ఫ్రీ వాడితే నిజంగా అది డయాబెటీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారా? హెల్ప్ కాదండి, అంటే దట్ ఈస్ ఫర్ మోస్ట్లీ ఏంటంటే అవి వాటిలో కూడా ఎంతో కొంత షుగర్ ఉంటుందండి, బట్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఈజ్ లెస్. అదేంటంటే ఇప్పుడు టీలో, కాఫీలో అట్లా ఏంటంటే ఇప్పుడు వరకు మీరు తాగిన, అంటే మనకి షుగర్తో తాగడం అలవాటు తాగలేకపోయాం అనుకోండి, ఇట్ ఈస్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్. బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అది కూడా అవాయిడ్ చేయడం బెటర్ అండి. అంటే ఇప్పుడు మామూలు షుగర్లో 100% షుగర్ ఉందనుకోండి, దానిలో 20% ఉంటుంది. ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా సార్, ప్లాంట్ షుగర్స్ అని, హెల్దీ షుగర్స్ అని. అసలు హెల్దీ షుగర్ అనే కాన్సెప్ట్, షుగర్లెస్ రైస్ అనే కాన్సెప్ట్ ఇవన్నీ మిత్స్ అండి. అవన్నీ కమర్షియల్ ప్రొడక్ట్స్. దట్ ఈస్ ఆల్సో మిత్. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే ఆ రైస్ తింటే మీ షుగర్ తక్కువ ఇంక్రీజ్ అవుతుందని, అంటే తప్ప దెర్ ఇస్ నో షుగర్లెస్ రైస్. ఇఫ్ దెర్ ఇస్ షుగర్లెస్ రైస్ నో బడీ విల్ బి డయాబెటిక్. అంటే ఇప్పుడు ఏమైనా టెక్నాలజీ మారి జెనెటిక్ ఇంజనీరింగ్ జరిగి అంటే క్రిస్పర్ జీనోమ్ థెరపీ అని ఒకటి వస్తుందండి. అదేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మంచి జీన్స్ అన్నిటిని ఒక దానిలో పెట్టడం, బట్ దట్ ఈస్ స్టిల్ ఇన్ రీసెర్చ్ స్టేజెస్. ఇట్ విల్ టేక్ సమ్ 20-30 years టు కమ్.